సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఏమో చెప్పలేం. చాలా మర్యాదగా కుదరదు బాబు అని చెప్పారు. Welcome to my home. పేరు రాసుకుంటాం ఫస్ట్. ఇది పోస్ట్ కార్డ్ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే When you're ready, just the outer town box right here on the ఓకే corner. ఇది వేసేద్దాం. చలో మనం ఇంటికి వెళ్ళేలోపు సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఏమో చెప్పలేం. మన నెక్స్ట్ డెస్టినేషన్ లాస్ వేగస్. ఈవినింగ్ 7కి అలా రీచ్ అయ్యాను. లాస్ట్ 2 days నుంచి ప్రాపర్ గా స్లీప్ లేదు కాబట్టి ఈరోజు ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. రేపు ఈవినింగ్ మనకి ఎలాగో 4:30కి స్పియర్ రిజర్వేషన్ ఉంది. సో రేపు మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మార్నింగ్ లేవంగానే రెడ్ రాక్ క్యానియన్ మనకు 1 hour దూరంలో ఉంది. సో సీనిక్ డ్రైవ్ ఉంటది. సో వెళ్దామని వెళ్తే ఇక్కడ సీనిక్ డ్రైవ్ చేయాలంటే రిజర్వేషన్ కావాలి. వేరే టైం స్లాట్ ఉంది కానీ నేను వెళ్ళిన టైం స్లాట్ కాకుండా, సో అది వెళ్ళడం కుదరలేదు. కానీ అక్కడే దగ్గరలో ఒక క్రేజీ ప్లేస్ కనిపించింది, ఒక ప్రైవేట్ పైలట్ స్పేస్. ఇక్కడ ఒక చిన్న రన్వే ఉంది. ఏంటంటే డిఫరెంట్ ఫ్లైట్స్ వాళ్ళే డిజైన్ చేసి ఫ్లై చేస్తారంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్ నేను ట్రై చేయొచ్చా అని వాళ్ళని అడిగిన, బట్ చాలా మర్యాదగా కుదరదు బాబు అని చెప్పారు. కొంచెం బాధ అయింది, బట్ ఓకే ఓకే. ద స్పియర్ హోటల్ రూమ్ నుంచి 7 minutes వాక్. సో కార్ పార్కింగ్ దొరకదని నడుచుకుంటూ వచ్చేసినాం. 4:30కి ఉంది రిజర్వేషన్. అప్పట్లోపు బయట ఏమైనా ఉంటే చూసి లోపలికి వెళ్ళిపోవచ్చాము. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. Sphere Las Vegas is my home. Welcome to my home. My activation is March 14th, 2022. వేగస్ ఇస్ ఫేమస్ ఫర్ క్యాసినోస్. సో ఇక్కడ ఆడే వాళ్ళకే కాకుండా జస్ట్ చూసే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి రిసార్ట్స్ లో డిఫరెంట్ సిటీ థీమ్స్ లాగా క్రియేట్ చేసినారు. సో ఏమేం సిటీస్ ఉన్నాయో మీరు చూసేయండి. మైసూరు బజ్జీలు మైసూరు ఉంటుందా, ఇన్స్టాల కష్టాలు చూపించుకుంటారా, పైకి నువ్వు చూసేదొకటి లోపల ఇంకోటి. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ఆడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో, లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. సంగమమ రావే అంటే వచ్చిందా, బంతి పూలు తెమ్మంటే తెచ్చిందా. ఒంటిలో ఫుల్ షుగర్ ఉన్నోడు స్వీట్ షాపుల్లో కూసున్నట్టు, అన్ని ఉంటాయి అందేటట్టు, ఏది కాదు నీది ఒట్టు. మంది ఉంటారు నీకు చుట్టూ, రోజు ఫంక్షన్ జరిగినట్టు, సేవలెన్నైనా చేసి పెట్టు, వాళ్ళ తిట్లే నీకు. వేగస్ సైన్కి వచ్చిన కష్టాలు ఆ లైన్ చూడు ఎంతుందో. వీలైపోతూ బతికేస్తుంటావు మావా బ్రో. From Arizona. Oh, wow! No, but where are you really from? I am from India. Oh, obvious, cute! You also. లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. జిందగీ అంతే 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 మావా బ్రో. లైఫ్ అంతా ఇంతే 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 మావా బ్రో. మబ్బులన్నీ అంటే వచ్చినా, డ్యూటీ చేసే సూర్యున్నా పునా, డబ్బు
చుట్టూ గ్లోబే తిరిగినా మనిషి విలువ మాత్రం తరుగునా ఏ దునియా ఈ ట్రిప్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతిసారి ప్లాన్ ప్రకారం జరగకపోవచ్చు, కానీ అది ఓకే. లైఫ్ కూడా అలాగే కదా, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఆర్ అన్ప్లాన్ మూమెంట్స్ మనం ప్లాన్ చేసినప్పుడు కన్నా ఇంకా బాగుంటాయి. సోలో ట్రిప్ అంటే జస్ట్ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం మాత్రమే కాదు, నిన్ను నువ్వు డిస్కవర్ చేయడం కూడా.